సిస్టమ్ ప్రకారం ఉండేది కాదని చెప్పి స్టేట్మెంట్ ముందు ఇచ్చిండు ఆయన. మరి మీరు ఎక్కడ చెప్తుండ్రు సార్? ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి వచ్చింది కదా, జూబ్లీహిల్స్ ఓటింగ్ పై మరి ఎలాంటి ఎఫెక్ట్ చూపించారు? అంటే ఇప్పుడు మైనార్టీలకు ప్రాతినిధ్యం తప్పే ఎందుకు వ్యతిరేకిస్తాం మేము? మాకేం అవసరం అంటే, ఎందుకంటే మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గంలో ఈ కులానికి ఇవ్వద్దు, ఈ కులానికి ఇవ్వాలి, రిజర్వేషన్లు ఉన్నాయి లేవు కదా. ముఖ్యమంత్రి గారి ఇష్టాల మీద ఆధారపడి వాళ్ళ నమ్మకస్తులని మంత్రివర్గంలో చేర్చారు. పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ కు, మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్న వ్యక్తికి చేశారు. ఇష్యూ ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా తాయిలాళ్ళ బేసులు ఈ ఎన్నికల సందర్భంగా ప్రలోభ పెట్టడం మంచిది కాదండి. కానీ వాళ్ళు ఎవరిని మంత్రులు చేసుకుంటే మాకేం సంబంధం అండి? అట్లా ఇప్పుడు మీకు బండి సంజయ్కి మధ్య ఇష్యూస్ సమస్య పోయినట్టేనా? ఇవన్నీ అక్కెళ్ళని సమస్య ఎందుకు మీరెందుకు మాట్లాడతారు? అంటే హుజురాబాద్ లో పంచాయతీ వచ్చింది, హుజురాబాద్ సంబంధించి మీరు అనౌన్స్ చేశారు, నేనే టికెట్స్ అని ఆయన అనౌన్స్ చేశారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీ వర్గీయులు పార్టీకి వెన్నుపోటు పొడిచారు. అక్కడ పార్టీ కోసం పనిచేయలేదు ఈటల వర్గీయులు, కాబట్టి అక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే హుజురాబాద్ లో టికెట్లని బండి సంజయ్ అనౌన్స్ చేశారు. మీరేమో ఇక్కడ నేనే బీఫామ్లు ఇస్తా అని చెప్పారు. ఎట్లా సెటరేట్ అవుద్ది ఇది? చెప్తా, ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఏం కామెంట్ చేయను. కానీ ఈటల బండి సంజయ్ ఇద్దరు కలిసి పనిచేస్తే భారతీయ జనతా పార్టీకి లాభం కదా? ఎందుకు కలిసే ఉన్న ఒకటే పార్టీ ఉన్నా కానీ ఒకటే పార్టీలో ఉన్నారు కానీ పూర్తిగా భిన్న ధృవాలు అయిపోయినట్టుంది. ఎందుకు ఉండదండి? శత్రుత్వం ఉన్నట్టు కనబడుతుంది. మాకేం లేదు. మరి మీకేం లేదు, బండి సంజయ్ ఉందా తెలియదు. ఆయన అడిగిన చెప్తారు. మీరు దించారు పార్టీ అధ్యక్ష పదవిని ఆయన నుంచి అని చెప్తున్నారు. పోయిన జూలైలో పార్టీ అధ్యక్ష పదవి అంటే 2023 పోయిన కాదు, జూలైలో దిగిపోవడానికి కారణం మీరు అని ప్రధానంగా అవన్నీ ఇప్పుడు ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయి. ఓకే. సో ఒకటి జూబ్లీహిల్స్ కి సంబంధించి రాజకీయాలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీహిల్స్ ఓటర్ కి ఈటల రాజేందర్ ఏం మెసేజ్ ఇస్తారు? దీనివల్ల రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే మార్పు ఏంది? నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇచ్చిన హామీలు అమలై ఉంటే 2,500 రూపాయలు ప్రతి నెల మహిళకు, 4,000 రూపాయలు నిరుద్యోగ బిడ్డకు ఉపాధి భృతి, ఇవాళ ప్రతి మహిళకి రుణాలు, మీ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ వస్తే మీరు బాగుండేది. ఇవన్నీ ఇవ్వకుండా ఇవాళ ఓటుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 2,500 రూపాయలకు అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా 1,000 రూపాయల చొప్పున ఇచ్చే పద్ధతికి మనం కనుక భవిష్య ఓట్లు ఇస్తే మళ్ళీ ఇదే పాత పద్ధతి ఉంటుంది. దోపిడీ నిండాలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ ప్రలోభాలు, ఈ డబ్బులు, ఈ మద్యం దీన్ని విధ్వంసం చేసి ధర్మానికి పట్టం కట్టమని చెప్పి కోరుతున్నాను. మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో కిషన్ రెడ్డిని అందరు కలిసి ఒంటరి చేశారు అని వినిపిస్తుంది. రెస్పాన్సిబిలిటీ కిషన్ రెడ్డి అని ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ అభ్యర్థి ఆయన, మా పార్టీ ప్రకటించిన అభ్యర్థి ఆయన. కిషన్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఏ రోజు చేశారు క్యాంపెయిన్, కానీ మిగతా వాళ్ళు ఎక్కువ చేయలేదు అంటున్నారు. అవకాశం అందరూ చేసిండండి, అట్లా తప్పు. ఓకే, వ్యక్తిగతమైనది ఎందుకుంటుంది? ఓకే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి ఎలక్షన్ లో, ఎట్లా ఉంటుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతారా? వారే అవన్నీ ఆ డెప్త్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని మేము చెప్పేటోళ్ళం కాదు, మా సబ్జెక్ట్ కాదు అది. బట్ అక్కడ మంత్రుల మధ్య గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా, ఇష్యూస్ అవన్నీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాయి, అవి కొత్తగా లేవు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. నెక్స్ట్ 3 years అంటే 2028 డిసెంబర్లో ఇంకా ఎలక్షన్ 3 సంవత్సరాలు మాత్రం ఉంది. 3 years లో ఈటల కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా ఫోకస్ చేస్తారా? కేంద్ర మంత్రిగా పోతారా? తెలియదు. అసెంబ్లీ కంటెస్ట్ చేస్తారా? పార్లమెంటా? మళ్ళీ ముందు చెప్తా. థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, జీవితం న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో ఒకసారి పోల్ సంబంధించి డీటెయిల్ చెప్పండి. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారా ఎప్పటికైనా? అంటే 79% అవునని చెప్పారు, కాదు అని 21% చెప్పారు సార్. సో ఎప్పటికైనా మీరు ముఖ్యమంత్రి అవుతారని 79% మంది పోల్లో పాల్గొన్న వాళ్ళు భావిస్తున్నారు. పోల్ కంటిన్యూ అవుతుంది,
రేపటి వరకు కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈటెల రాజేందర్తో స్పెషల్ ఇంటర్వ్యూ జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.